మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్ అండి, ఈ వీడియోలో మనము ఈవీఎస్ సంబంధించి 28th జరిగినటువంటి చూద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్ ఈవీఎస్ ఫస్ట్ క్వశ్చన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగులో భాగాన్ని ఆవరించి ఉన్నటువంటి తెల్లసొన్న అంటాం కదా. సో అది మనకు ఉడికించిన తర్వాత తెల్లగా అవుతుంది, లోపల పసుపు పచ్చగా అవుతుందండి. ఈ తెల్ల దాంట్లో ఉండేటువంటి పదార్థం ఏది? ఆప్షన్ 3 అండి, అల్బూమిన్. టెక్స్ట్ బుక్ చదివితే కవర్ అయిపోతుందో టెక్స్ట్ బుక్స్లోంచే ఇచ్చారు డైరెక్ట్. ఖరీఫ్ పంట పండించే కాలం, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు. ఖరీఫ్ పంట పండించే కాలము. ఆప్షన్ 2 వర్షాకాలంలో పండిస్తారండి. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేస్తే లోలకం యొక్క పౌనఃపున్యం. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనఃపున్యం 40/4 అండి. ఎన్నిసార్లు అన్నిసార్లు వేస్తాము, బై సెకండ్స్ ఎంత టైం అనేది వేస్తాము, సెకండ్కే మనకు వేస్తామన్నమాట. సో 4 1 4 10 10 హెడ్జెస్. పౌనఃపున్యాన్ని ఏ ప్రమాణాలు యూజ్ చేస్తాం? హెడ్జెస్ అనేటువంటి ప్రమాణాలు యూజ్ చేస్తాం. 10 హెడ్జెస్. భూమి యొక్క పైపొర. భూమి యొక్క పైపొర. ఆప్షన్స్ భూపటలం అండి, భూపటలం, భూమి యొక్క పైపొర. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు బుక్స్లో ఉందండి. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏది? ఇది మన 3rd 4th క్లాస్లో ఉంది. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసిస్తుంది. ఆప్షన్స్ 2 అండి, కప్ప. మనకు భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. చర్మంతో అంటే మన నీళ్ళల్లో ఉన్నప్పుడు చర్మంతో శ్వాసిస్తుంది. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేటువంటి తీగ చుట్ట. ఆప్షన్ బల్బులో ఉండేదైతే ఫిలమెంట్ అండి. మనకి ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేటివి ఎలిమెంట్ అనమాట, కింది పక్క ఉంటాయి, ఇలాగ ఉంటాయి, మనకి ఎక్కువ భిన్న వేడవుతుంది అనమాట. నెక్స్ట్, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు. కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలేటువంటి జంతువు. పెద్ద డిస్క్ ఆకారంలో అండి మనకు చూసినట్టయితే నత్త అండి, నత్త. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది.
ఒక అపారదర్శక వస్తువు కాంతి పడుతూ ఉంది, మధ్యలో మనకి అపారదర్శక వస్తువు కనుక వచ్చిందంటే ఏమవుతుంది? ఆప్షన్స్, నీడ్ అనేది పడుతుంది. దీని నీడ్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది, అపారదర్శక పదార్థం కాబట్టి. అంటే మనకి ఇక్కడ కాంతిని ఈ పక్కకు ప్రసరింప చేయదు అనమాట, అందుకే నీడ్ వస్తుంది బ్లాక్ కలర్లో. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడేటువంటి పనిముట్టు. తాపి అనేది తాపి మేస్త్రి చేసేటువంటి పని అండి. ఓకే, కొడవలు వ్యవసాయం చేసేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు రంపాలు యూజ్ చేస్తారు. బాబిన్ అండి, ఆప్షన్ 4 బాబిన్. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. ఆప్షన్ 3 లంబసింగి. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారండి. ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ప్రతిదీ మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు చూడండి. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ పీడిఎఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది అది. ఆ పీడిఎఫ్స్ కూడా మీకు 199లో 499లో ఉన్నాయి, హ్యాండ్ రిటన్ చూడండి. ప్రయాణంలో తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఇది కూడా ఉంది మనకి 3rd 4thలో వి ఆకారంలో అండి, ఎందుకంటే అవి శక్తిని కోల్పోకుండా ఉండడానికి. పక్షి ఖండం అని పిలువబడేటువంటి ఖండం, ఇది కూడా మనకి 4th క్లాస్ లాస్ట్ లెసన్లో వచ్చేటువంటి బిట్. పక్షి ఖండం అని పిలువబడేటువంటి ఖండం దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని పిలుస్తారు. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం. సోషల్ టైప్ ఇవి. పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం 1857. సరైన వాక్యాన్ని గుర్తించండి. కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. సరైన వాక్యం అన్నారండి. గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. ఆప్షన్ 4. వెలికొండలు ఈ జిల్లాలో కలవు. మనకు అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ఇచ్చారు కాబట్టి మనకి ఈసారి కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ అడుగుతారండి. చూడండి, ఇక్కడ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కృష్ణా, అనంతపూర్, చిత్తూరు. వెలికొండలు ఈ జిల్లాలో కలవు. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్సే ఇచ్చే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓల్డ్ లేకుంటే న్యూ లేకుండా ఓల్డ్ ఉంటే కనుక న్యూ కనుక ఉంటే న్యూకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆప్షన్ 1 నెల్లూరు. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ లాల్ బహదూర్ కాలువ అండి. మనకి ఇక్కడ కుడిదైతే జవహర్ కాలువ. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. క్రింది వాళ్ళ ఎవరిది అని, ఎవరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. ఆప్షన్ 2 అండి ముస్లిమ్స్. రవాణా వాహనాలు నడపడానికి కావాల్సిన కనీస వయసు. ఆప్షన్స్, రవాణా వాహనాలు నడపడానికి అండి. ఓకే, రవాణా వాహనాలు కార్ కానీ స్కూటర్ కానీ ఇవన్నీ మనకు నడపడానికి కనీస వయస్సు. ఆప్షన్ 25. పల్లవ రాజ్యానికి రాజధాని. ఆప్షన్ 1 కాంచీపురం. ఈవీఎస్ అంతా మీకు డైరెక్ట్ బిట్స్ ఉంటే ఏం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి. భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది మరియు రాష్ట్రపతి ఉంటారండి. ఓకే, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుతారు? ఏ నెలలో నిర్వహిస్తారండి? జనవరి 1 అండి. జనవరి 1 వారమే. ప్రజాస్వామ్యం ఆవిర్భవించినటువంటి దేశం. ఆప్షన్ 4 గ్రీస్. మల్చింగ్, రాక్ డ్యాము, షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. మల్చింగ్, రాక్ డ్యామ్స్, షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. ఆప్షన్ 1 నేలను సంరక్షించే పద్ధతులు అండి అవన్నీ.
భారత రాజ్యాంగంలోని 51A, ఇది మనకు 8th క్లాస్లో ఉందండి, ఇది మనకు 8th ఉంది. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. ఆప్షన్ 2 ఫండమెంటల్ డ్యూటీస్. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఎవరు? శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వాళ్ళు ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. విషయ అవగాహన. మొక్కల్లో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఇది కాదు. కొన్ని గృహోపకరణాల చిత్రాలను గీయండి. ఇది బొమ్మలు గీయమన్నారు, కాదు. విషయాన్ని అవగాహన చేసుకొని రాసే విధంగా ఉండాలండి. అంటే విషయం వాళ్ళకి అర్థమైంది అనుకోండి, బాగా రాయగలుగుతారు ఆ విధంగా. చెరువులు ఎలా కలుషితం అవుతాయి? పక్షులను కాపాడడానికి నువ్వేం చేస్తావు? ఇక్కడ చూడండి, చెరువులు ఎలా కలుషితం అవుతాయి అనేది మనకు విషయం అవగాహన గురించి తెలుపుతుంది అనమాట. లెసన్ అంతా విన్న తర్వాత విషయం అవగాహన అయిందా లేదా అనడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. చెరువులు ఎలా కలుషితం అవుతాయి అంటే లెసన్లో చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని రాస్తారనమాట. విషయం అర్థమైనప్పుడు వాడు సొంత మాటల్లో రాయగలుగుతాడు. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధించాలని నిర్దేశించినది కార్ల్ పియర్సన్. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది గాంధీ గారండి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. అకార్డింగ్ టు కీ అయితే మనకు ఫైనల్ కీ ప్రకారం అయితే సంశ్లేషణాత్మకత అని ఇచ్చారండి. మన కీ ప్రకారం అయితే ఓకే. ఒక రకంగా చూస్తే ఆగమనాత్మకత అనేది కూడా రైట్ అవుతుంది, కానీ మనకు కీ ప్రకారం అయితే సంశ్లేషణాత్మకత అని ఇచ్చారు ఫైనల్ కీ. ఈ స్వరూపాలు పసుపచ్చని రంగులో చూపబడతాయి. మ్యాప్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్లో మనకు వివిధ రంగులు సూచిస్తాము. దాంట్లో భాగంగా పసుపు రంగు దేనికి సూచిస్తాము? ఆప్షన్ 3 పీఠభూముల్ని పసుపు రంగుతో సూచిస్తారనమాట. పీఠభూములు. ఇది మనకు దీంతో ఈవీఎస్ సంబంధించి 28th సెషన్ 2 కూడా అయిపోయిందనమాట. 28th సెషన్ 2 కూడా అయిపోయింది. అంతా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి. సో టెక్స్ట్ బుక్స్ నుంచే ఈవీఎస్ అయితే కనుక కంపల్సరీ మీకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటాయి. టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది, ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది. ఈ విధంగా మీకు 3rd, 4th, 5th ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ కవర్ అవుతుంది. చూడండి, ఎక్కడ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో ట్రై చేయండి. 499 రూపీస్కి మీకు ఇక్కడ ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. 1500+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. మీకు వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 599తో అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు ఫుల్లీ వీడియో క్లాస్ అనమాట. 499 అయితే ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట. ఇక్కడ మీరు వీడియోస్ వినండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు. రెండు మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. 1 year ఉంటుంది వ్యాలిడిటీ. ఈ క్లాసెస్ అన్నీ ఈలోపు ఎగ్జామ్ కూడా అయిపోతుంది. ఇది కూడా మనకు 1 year ఉంటుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. దీని ప్రత్యేకత ఏమిటంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉండడమే అండి. అందరూ మీకు టాపిక్ వైజ్ ఏదో 50 బిట్స్ ఇచ్చేసి అయిపోయిందంటారు. ఇక్కడ అలా కాదు. లెసన్ అనేది ఏదైతే ఉందో ఆ లెసన్లో మ్యాక్సిమం ఎన్ని బిట్లు అయితే వస్తాయో ఆ బిట్స్తో మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సైకాలజీ చూడండి, మీకు ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే 30 out of 30 తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ టెట్ 2024లో 27+ బిట్స్ దాకా మనకి ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి రావడం అనేది జరిగిందండి. ఎవ్రీ సెషన్ చూసినట్టయితే ఖచ్చితంగా 27, 28 అనేటివి మనకు బిట్స్ అనేటివి అకాడమీ నుంచే రావడం జరిగింది. టెట్, డిఎస్సి రెండింటికి యూస్ అయ్యే విధంగా ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఉన్నాయి. ఓన్లీ 99 రూపీసే. వీడియోస్ ఉన్నాయి, దీని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, దాని పీడిఎఫ్ ఉంది, అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్. వాటికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి
మా చాప్టర్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవి కూడా ఉన్నాయండి. ఈ 4 కేటగిరీస్కి సంబంధించి కలిసి మీకు 99 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మాకు సైకాలజీ లేదు, మాకు సైకాలజీ ఒకటి టెస్టులు చాలనుకుంటే ఓన్లీ 1 రూపీతో ఓన్లీ 1000 బిట్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు టాపిక్ వైజ్. వీటికి సంబంధించి కంటెంట్ సంబంధించి 3rd to 10th సంబంధించి కంటెంట్ పీడిఎఫ్ అనేది అవైలబిలిటీలో ఉందండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కవర్ అవుతాయి మీకు. హ్యాండ్ రిటన్ ఉన్నాయి, హ్యాండ్ రిటన్ 7th వరకు ఉన్నాయి. సిస్టమ్ ప్రింట్ మీకు 3rd to 10th వరకు ఉన్నాయి. సిస్టమ్ ప్రింట్ కలర్ ప్రింట్ ఉంటుందన్నమాట, మీకు నీట్గా వస్తుందన్నమాట. 199 రూపీస్కి మీకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ఉన్నాయి. ఫ్రీ వీడియోస్, ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంది మీకు, ఒకసారి చూడండి కోర్స్లో.